రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా కానీ, వనరుల పరంగా కానీ, లేకపోతే ఉద్యోగపరంగా కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ, ఇలా ఎన్నో స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు కానీ, ఇలాంటి ఎన్ని సమస్యలున్నా ఏ ఒక్కదానిపైన కూడా వేలకు వేలు లక్షల కంప్లైంట్లు వస్తున్నా కూడా ఏ ఒక్క కంప్లైంట్ని కూడా అంత పరిగణలోకి తీసుకోకుండా పక్కన పడేసి ఎవడో అనామకుడు, ఎవడో వేస్ట్ ఫెలోగాడు, ఎవడో పనికిమాలినోడు ఒక చిన్న కాగితం ముక్క రాసి ఈ చర్చికి అనుమతి ఉందా లేదని అడిగినందుకు గాను రాష్ట్రంలో ఉన్న చర్చిలన్నింటికీ కూడా పరిమితి ఉందా లేదని చెప్పేసి చెక్ చేయమంటున్నారు. ఇది ఎంతో దారుణమైన విషయం, ఆలోచన చేయండి. మునుపెన్నడూ కూడా ఈ విధమైన చర్చిల మీద, ఈ విధమైన క్రిస్టియన్స్ మీద ఈ విధమైన కుట్రలు జరగలేదు. ఈ విధమైన సర్వేలు కానీ ఎప్పుడూ కూడా చేసిన లేవు. మన దేశం ఏం చెప్తా ఉంది, భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, సెక్యులరిజం మన దేశం అని చెప్తా ఉంది. ఒకే ప్లేస్లో 1000 మంది హిందువులు ఉన్న చోట ఒక్క క్రిస్టియన్ అయినా బతకగలడు. ఎందుకనంటే మన దేశం సెక్యులరిజం కాబట్టి. 1000 మంది క్రైస్తవుల మధ్య ఒక హిందువు అయినా సరే బతకగలడు. 1,00,000 మంది హిందూ క్రైస్తవుల మధ్య అయినా సరే ఒక ముస్లిం బతకగలడు. అదే మన దేశ గొప్పదనం, సెక్యులరిజం. ఈ సెక్యులరిజాన్ని రాను రాను సనాతన ధర్మం కింద మార్చే ప్రక్రియ జరుగుతుంది దేశంలో. ఇలాంటి ఆలోచనలు మన మీద రుద్ది ఇవన్నీ కూడా దేశాన్ని అధోగతి పాలు చేయడానికి, మన యొక్క ఆర్థికతను దెబ్బతీయడానికి, మన యొక్క ప్రతిష్టతను దెబ్బతీయడానికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాలు లేవు, 2024 గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ విధమైన చర్యలు జరుగుతున్నాయంటే దానికి నిదర్శనం ఎవరో మీరే అర్థం చేసుకోవాలి. ఓం నమో నారాయణ. ఈయన సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఇంకా 4 శాఖలకి మినిస్టర్ ఆయన. మరి ఏనాడు కూడా ఆయన దాదాపుగా 14-15 సంవత్సరాల నుంచి రాజకీయం పెట్టినట్టున్నారు. ఆయన గతంలో కూడా కొన్ని పార్టీల్లో ఉన్నారు, స్టేజ్ మీటింగ్లు చాలా జరిగినాయి. వీటన్నిటిలో ఏ మీటింగుల్లో కూడా ఏనాడు కూడా జై భారత్ ఇలాంటివి మాట్లాడారు. కానీ దేశం యొక్క గర్వానికి కారణమైన నినాదాలు ఇచ్చేటోళ్ళు కానీ ఏనాడు కూడా ఓం నమో నారాయణ ఇలాంటి ఏనాడు కూడా ఆయన బహిరంగంగా ఎలక్షన్ మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు కూడా ఆయన స్లోగన్స్ ఇవ్వలేదు. ఇప్పుడే ఎందుకని ఈ టైప్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది? 24 గెలిచిన దగ్గర నుంచి కూడా కేంద్రంలో బీజేపీ, ఇక్కడ కూటమి ప్రభుత్వం దానికి అనుకూలంగా ఉండడం, ఈ రెండింటి తర్వాతే ఇలాంటి స్లోగన్స్ ఎక్కువగా వినపడతా ఉన్నాయి.